ఇంకోగా దీని అడిషనల్గా మళ్ళీ 2 days బ్యాక్ వైజాగ్లో మళ్ళీ గన్స్ అనేది ఒకటి బయటకు వచ్చాయి, గన్స్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు అని అన్నారు. మరి గన్ కల్చర్ కూడా వైజాగ్లో పెరుగుతుంది, గతంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈ డ్రగ్ కల్చర్ అన్న దాంతో మిగతావన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ డ్రగ్ కల్చరు, గన్ కల్చరు, ఈ డార్క్ వెబ్ కల్చరు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ కూడా వన్స్ ఒక ప్రాంతం ఇంకా డ్రగ్స్ ప్రభావానికి గురి అవగానే ఆ ప్రాంతంలో మిగతావన్నీ కూడా వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో అండర్ వరల్డ్, ఆ తర్వాత డ్రగ్ కల్చరు, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అంటే ఒక ప్రాంతం అంటే మన శరీరానికి ఒక చిన్న రోగం రాగానే మిగతావి కూడా రావడం మొదలవుతుంది. సో ఆ విధంగా సమాజంలో కూడా ఒక నగరంలో ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతం తీసుకుంటే విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ముఖ్యంగా బయటి ప్రాంతం నుంచి కూడా చాలా మంది వస్తారు ఇక్కడ చదువుకోవడానికి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇది ఇట్ బికమ్స్ ఎ బిగ్ టార్గెట్. అండ్ ఆల్సో ఇక్కడ పోర్ట్ ఉంది. సో ఆ విధంగా మనం సీ రూట్ నుంచి కూడా తీసుకోవడం, తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గరగా ఉంది. సో అక్కడ ఈ కల్టివేషన్ అదంతా జరుగుతుందని అనుకుంటారు. సో ఇవన్నీ తీసుకుంటే ఇటువంటి నగరాలు ఏంటంటే దే బికమ్ ది మెయిన్ టార్గెట్. సో ఒకటి మొదలైందంటే ఆ సిటీలో మిగతావన్నీ కూడా నెమ్మదిగా సమకూరుతాయి. అంటే ఈ డ్రగ్ కల్చర్ ఉన్నవాడు, ఎందుకంటే ఈజీ మనీ రాగానే వాడు సమాజంలో ఇంకా టెర్రర్ సృష్టించడానికి ఈ గన్ తీసుకుని ఆ గన్ కల్చర్ పెరుగుతుంది, ఎక్స్ట్రాక్షన్స్ పెరుగుతాయి, తర్వాత భూ కబ్జాలు పెరుగుతాయి, భూ ఆక్రమణలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఇన్సిడెంట్. ముఖ్యంగా భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఇవన్నీ చూసుకుంటే విశాఖపట్నంలో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఇట్స్ అన్ హ్యాపెనింగ్ సిటీ కాబట్టి ఈ విధంగా ఈ ల్యాండ్ మాఫియాలు కూడా తయారవుతాయి. సో ఇవన్నీ ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటూ ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా రూపొందుతుంది. అది ఆ విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా రూపొందకుండా, అది మారకుండా దాన్ని నిపిట్ ఇన్ ది బడ్. ఇనీషియల్ గా ప్రారంభ దశలోనే కనుక మనం ఉత్పాదం మోపితే అది ముందుకు వెళ్ళదు. సార్ ప్రారంభ దశలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 2 మేజర్ ఇన్సిడెంట్స్ చూసాము. ఒకటి వైజాగ్, 2 విజయవాడ చూసాము. వైజాగ్ సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చినటువంటిది ఇంటర్పోల్ నోటీస్ తీసుకున్న తర్వాత సిబిఐ ఎంటర్ అయింది. అంటే ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి అన్నిటి మీద ఆధారపడి ఉందా సార్ ఈ కేసు? లేదంటే ఓన్లీ మన ఇండియన్ సిబిఐ వర్కే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేయొచ్చా? సాధారణంగా ఏంటంటే ఇంటర్పోల్ అన్న సంస్థ మొత్తం ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో అదేంటంటే మొత్తం ప్రపంచంలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి దేశంలో కూడా ఇంటర్పోల్ కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో తీసుకుంటే సిబిఐ అన్నది ఇంటర్పోల్ యొక్క ఇక్కడ వాళ్ళ సంస్థ. సో ఇంటర్పోల్ లో భారతదేశానికి సంబంధించిన ఏదైనా న్యూస్ రాగానే వాళ్ళు సిబిఐకి ఇస్తారు. సిబిఐ దాన్ని వెరిఫై చేస్తుంది. సో ఆ విధంగా మీరు అన్నట్టు బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ నౌక ఏదైతే ఉందో, కంటైనర్ ఏదైతే ఉందో, అది ఇంటర్పోల్ యొక్క టిప్ ఆఫ్ మీద ఆపరేషన్ గరుడ అన్న పేరుతో దీన్ని ఆపరేట్ చేశారని సిబిఐ ఇచ్చిన ఐ థింక్ ఇనీషియల్ ప్రెస్ నోట్ లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఇంటర్పోల్ అన్న ఏజెన్సీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక విషయాలను ఒక దేశానికి ఇంకో దేశానికి వాళ్ళు కోఆర్డినేషన్ గా వ్యవహరిస్తారు. సో ఆ విధంగా ఇంటర్పోల్ ఇచ్చిన న్యూస్ తో ఇది ట్రాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగింది అన్నది మనం చూసిన అంశం. సార్ యాక్చువల్గా అది షిప్ అనేది ఫిబ్రవరిలోనే ఇక్కడికి రావాలి, బట్ అది డిలే అయిపోయి మార్చి 16 వచ్చినట్టుంది కదా. యాక్చువల్గా అది ట్రాకింగ్ చేస్తుంటారు కదా సార్, ఏ షిప్నైనా కానీ ట్రాక్లో ఉంటుంది కదా, జీపీఎస్ తోటి మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. అంటే ఏంటంటే షిప్ ట్రాకింగ్ అన్నది కన్సర్న్ ప్రతిదీ ఎలాగైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుందో, మన ఏటీసీ టవర్స్ ఉంటాయి మన ఎయిర్పోర్ట్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మూమెంట్ అది డాక్యుమెంట్ ఉంటుంది. ఏ ఫ్లైట్ ఎన్ని గంటలకు కాంటాక్ట్ చేశారు, ఎన్ని గంటలకు ల్యాండ్ అయింది, ఇవన్నీ కూడా. అదేవిధంగా షిప్స్ సందర్భంలో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ షిప్ ఎప్పుడు రావాల్సి వచ్చింది, మధ్యలో డిలే కారణాలు ఏంటి, ఆ డిలే జరిగిన పరిస్థితుల్లో ఎక్కడైనా యాంకరింగ్ చేస్తే అక్కడ నార్కటిక్స్ లోడ్ చేయడం జరిగిందా, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగాలు. అందుకని నేను చెప్పాను, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక టీంని ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ లోకి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే ఈ షిప్ ఆరిజిన్ అంటే బ్రెజిల్, ఆ తర్వాత మధ్యలో ఎక్కడైనా డిలే వల్ల ఎక్కడైనా యాంకరింగ్ జరిగిందా, లేకుంటే మిడ్ సీలో కూడా చిన్న షిప్స్ లో తెచ్చి, చిన్న పడవల్లో తెచ్చి కూడా నార్కోటిక్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటిది ఏమైనా జరిగిందా,
ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అప్పుడు కూడా ఇంటర్పోల్ యొక్క హెల్ప్ డెఫినెట్గా తీసుకుంటారు. ఎందుకంటే ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలంటే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ హెల్ప్ కావాలి. దానికి మళ్ళీ ఇంటర్పోల్ అన్నది సహాయం చేస్తుంది. సో రాబోయే కాలంలో ఈ ఇన్వెస్టిగేషన్ అన్నది కేవలం విశాఖపట్నానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం బ్రెజిల్ ఆ ఎన్ రూట్ కూడా ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అన్నది వాటన్నింటినీ కూడా మనం రికార్డ్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సార్ దీనికి టైం బౌండ్ ఏమైనా ఉంటుందా సార్? మినిమం ఏదైనా టైం బౌండ్ పెట్టుకొని చేస్తారా, లేదంటే ఇది అన్లిమిటెడా? జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఐ థింక్ నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఐ థింక్ 180 డేస్ అనుకుంటా. అంటే అరెస్ట్ చేసిన తర్వాత 180 రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ వేయకుంటే ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా బెయిల్ తీసుకునే అవకాశం వస్తుంది. ఇది మాత్రమే ఉంటుంది మన ప్రొసీజర్లో. అదే మామూలు సిఆర్పిసిలో తీసుకుంటే సీరియస్ క్రైమ్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. 90 రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ వేయకుంటే ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది. సో అది మాత్రమే రెస్ట్రిక్షన్. కానీ యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ వెరీ ఎక్స్పెడిషియస్ వే. ఇన్వెస్టిగేషన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది జనరల్ డైరెక్షన్స్. కానీ సందర్భాల్లో ఫారిన్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి ఇన్వెస్టిగేషన్ రావాల్సినప్పుడు కొద్దిగా డిలే అవ్వచ్చు. అదర్వైజ్ మన దేశంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ పోర్షన్ మనం కంప్లీట్ చేయవచ్చు. మిగతా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే వాటికి కొంత సమయం పట్టవచ్చు. సో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కనిపించట్లా. జస్ట్ అది 2 days ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏదో చెప్తున్నట్టున్నారు. ఇంకా 2 days అక్కడే దాన్ని ఉంచండి అని చెప్పేసి ఆ కంటైనర్ని. బట్ ఎవరిని అరెస్ట్ చేసినట్టు ఇంకా ఇప్పటి వరకు ఇంకా అఫీషియల్గా తెలియట్లేదు. అంటే అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నారా? అంటే అరెస్ట్ అన్నది ఏంటంటే అరెస్ట్ అన్నది నాకు అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేసే సందర్భాలు ఉండవు. అరెస్ట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నామంటే ఆ వ్యక్తికి రాజ్యాంగం ద్వారా ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని మనం హరించి వేస్తున్నాం అన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా మొదట చూసేది రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని అనుసరించారా, దాన్ని ఫాలో అయ్యారా లేదా. అంటే పోలీసులకు అధికారం ఉంది కదా అని నేను ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం లేదు. అరెస్ట్ చేయాలంటే దాని వెనకాల రీజన్స్ ఉండాలి, దాని వెనకాల కారణాలు ఉండాలి. ఆ కారణాలు అరెస్ట్ చేసే వ్యక్తికి కూడా తెలియాలి, అరెస్ట్ చేయబోయే వ్యక్తికి కూడా వాళ్ళు తెలియజేయాలి, ఆ తర్వాత కోర్టుకు కూడా తెలియజేయాలి. సో ఈ విధంగా చూస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే సాధారణంగా ఇన్వెస్టిగేషన్ అంటే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ కూడా 5 steps ఉంటాయి. మొదటి వచ్చేసి రికార్డింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, దెన్ వచ్చేసి గోయింగ్ టు ది స్పాట్, అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత మీరు అన్నట్టు అరెస్టింగ్ ది అక్యూజ్డ్, అక్యూజ్ నుంచి మనం అనేక విషయాలు తెలుసుకోవడం, ఫైనల్గా ఛార్జ్ షీట్. ఇది ఇన్వెస్టిగేషన్లో ఉన్న 5 అంశాలు. సో ఇందులో వెంటనే అరెస్ట్ చేయాలన్నది ఎక్కడ లేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎ ప్రయారిటీ. మ్యాక్సిమం ఎవిడెన్స్ తీసుకురావచ్చే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా సమాచారం రాబట్టాలి అన్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరము ఉంది. ఆ తర్వాత వాళ్ళ కస్టడీ తీసుకోవాల్సిన అవసరము ఉంది. ఆ కస్టడీ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్, ఇంకెవరికి కూడా తెలియదు. కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ కోసం బయటికి తీసుకురావడం కూడా చాలా అవసరం. అటువంటి సందర్భాల్లో అరెస్ట్ చేస్తారు. ఐ థింక్ మొట్టమొదటిగా ఇప్పుడు సీజర్ అయిన తర్వాత వీళ్ళని నార్కోటిక్స్ ల్యాబ్కి పంపించి అక్కడ నిజంగా ఇందులో ఏ నార్కోటిక్ ఉంది ఇది కనుక్కున్న తర్వాత ఆ తర్వాత వీళ్ళ ఇంట్రాగేషన్ చేసి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మనకి ఎలా ఉంటుందంటే జనరల్గా కేసు రాగానే వెంటనే ఎవరిని అరెస్ట్ చేస్తారు అన్న ఒక యాంగ్జైటీ, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ యాంగ్జైటీ ఉండడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది కూడా. కాబట్టి సమాజం ఏం కోరుకుంటుందంటే ఇందులో ఉన్న వ్యక్తులు మొత్తం మన భారతదేశంలో ముఖ్యంగా మా విశాఖపట్నంలో ఉన్న యువతరాన్ని ఈ విధంగా పెడదారిన పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని వెంటనే కస్టడీ తీసుకోవాలని సర్వసాధారణ వ్యక్తి యొక్క భావోద్వేగాలు ఉంటాయి దాంట్లో, దెర్ ఇస్ నో డౌట్. సో ఆ విధంగా ఉండడం వల్ల ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఫాస్ట్ గా వర్క్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు అన్నట్టు మొదటి ప్రశ్న లాగా డౌట్స్ వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయితే ఇది పెద్ద ఇష్యూ కదా, నేషనల్ ఛానల్స్లో కూడా ఎక్కడ హైలైట్ కావట్లేదు, పెద్ద నేషనల్ ఛానల్స్లో కూడా ఫాలో కావట్లేదు. కేవలం సోషల్ మీడియాలోనే ఎక్కువగా దీని మీద ఫోకస్ ఉంది తప్పితే
దీని వెనక కూడా ఏదైనా హైడెన్ చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయా? మీడియాకి సంబంధించి మేనేజ్మెంట్ కూడా జరుగుతున్నట్టు ఏమన్నా అనుమానించవచ్చా? అంటే ఏంటంటే ఈవెన్ ముంద్రా పోర్ట్ ఇన్సిడెంట్ కూడా పెద్ద ఎక్కువగా మీడియాలో ఎక్కడ రాలేదు. ప్రింట్ మీడియాలో వచ్చింది, కొన్ని రోజులు నడిచింది. అవును. సాధారణంగా ఏంటంటే ఈ క్రైమ్, ఈ ఇన్సిడెన్సెస్ ఎన్ని ఎక్కువైపోయాయంటే ఇట్ హాస్ బికమ్ రొటీన్ న్యూస్ ఆల్సో. ఎప్పుడైతే న్యూస్ రొటీన్ అవుతుందో అప్పుడు పెద్దగా చూపించదు. అంటే ఈ డ్రగ్స్ న్యూస్ ఎంత పెరిగిపోయిందంటే దేశంలో, దానివల్ల ఏంటంటే మీడియా కూడా అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని స్థాయికి చేరిపోయింది అన్నది కూడా మనం గమనించాలి. అంటే ఈ డ్రగ్ మాఫియా, డ్రగ్ ర్యాకెట్ దేశంలో ఎంత ఉందో అన్నది మనం చూడాల్సిన అంశం. సో దీనివల్ల మీడియా కూడా స్పందించాలి. మీడియా ట్రయల్ చేయకూడదు, కానీ మీడియా ఈ విషయాలను ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాలని జవాబుదారీగా దే షుడ్ మేక్ ది గవర్నమెంట్స్ రెస్పాన్సిబుల్. మీడియా ఎందుకు మనం ఫోర్త్ ఎస్టేట్ అంటామో అంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీళ్ళ పనితీరును బట్టి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉంది అన్నది, అందుకనే దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటాం. సో ఆ పరిస్థితులలో మీడియా కూడా ఒక పర్టికులర్ పార్టీల వెనక కానీ ఒక పర్టికులర్ వ్యక్తుల వెనకాల కూడా సపోర్ట్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో జరుగుతుండడం వల్ల ప్రజలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియా మీద ఎక్కువ వాళ్ళు నమ్ముతున్నారు. అందుకనే నేను అన్నాను, సోషల్ మీడియాలో వచ్చేది 90% నిజమని నమ్ముతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేది ఆ పార్టీ, ఈ మీడియా ఏ పార్టీని సపోర్ట్ చేస్తుంది అన్న స్థాయికి మన ఆడియన్స్ వచ్చేసారు. ఈ మీడియా ఈ ఛానల్లో చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేస్తారు, ఈ ఛానల్లో చూపిస్తున్నారు కాబట్టి ఈ ఛానల్. ఇంతవరకు చూపించిన వ్యక్తిని సడన్ గా అతనికి ఏదైనా వేరే జరిగితే, అతను ఏదైనా పార్టీ మారితే వెంటనే అతన్ని మానేస్తారు చూపించడం. సో ఈ విధమైన పరిస్థితుల్లో మన మీడియా చిక్కుకోవడం కూడా దేశానికి, ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదకరం అండి. కాబట్టి మీడియా ఆల్సో షుడ్ వేకప్. వాళ్ళ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఒక సుస్థిర స్థానంలో ఉంచడానికి ఉన్న వ్యవస్థలు ఇవన్నీ. ఈ వ్యవస్థలతో ఎప్పుడైతే ఈ వ్యవస్థలు దిగజారిపోతాయో అది మన ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థ్రెట్ టు ది డెమోక్రసీ అని మనం అందరం కూడా గమనించాలి. ఇంకోటి ఏంటంటే సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కేసుని ఫాలో చేసినట్టు, లేదంటే మినిట్ టు మినిట్ ఇచ్చినట్టు ఈవెన్ నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ ఈ డ్రగ్స్ సంబంధించి అసలు పెద్ద హైలైట్ చేయట్లేదు. అంటే ఏది ఇంపార్టెన్స్ అనేది దాని మీద కూడా కన్ఫ్యూజన్ గా మీడియా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ తీహార్ జైలుకి పంపించారు అవన్నీ, అక్కడ వరకు ఫాలో చేస్తుంది మీడియా, బట్ డ్రగ్స్ మాత్రం అంత పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అదే అండి, అదే అంటే ప్రయారిటీస్ ఏంటి మీడియాకి అన్నది కూడా ఒకటి మనం ఆలోచించాలి. ఏ మీడియాకి ఏ ప్రయారిటీ అన్నది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే జనరల్ గా ఇన్స్టెంట్ గా ఎంతమంది చూస్తున్నారు అన్నది కూడా మీడియాలో ఈ మధ్య వస్తున్న ఒక పోటీ. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీడియాలో లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది మీడియా ఛానల్స్, ఎప్పుడైనా నేను కూడా ఏదైనా కార్యక్రమం లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రోగ్రామ్ అయిన తర్వాత చెప్తారు, సార్ లైవ్ లో 3000 మెంబర్స్ చూశారు సార్, బాగా మంచి ఇది ఉన్నట్టు సార్ అని వాళ్ళు చెబుతుంటారు. అంటే ఎంతమంది చూస్తున్నారు అన్న దాని మీద, అంటే మనుషులు ఈ విధంగా ఇమీడియట్ గా వాళ్ళకి కిక్ ఇచ్చే విషయాలు ఏంటో అన్నవి తీసుకొచ్చి మామూలుగా పెడుతున్న సందర్భాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి విషయాలను మనం చూపించి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన పిల్లలు ఏ విధంగా అవుతున్నారు, అందుకని నేను ఎప్పుడు చెప్తున్నాను, తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను గమనిస్తుండండి. మీరందరూ కలిసి రోజులో ఒకసారైనా కలిసి భోంచేయండి. దానివల్ల పిల్లల యొక్క ఫేషియల్ ఫీలింగ్స్ లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కూడా ఏదైనా మార్పు వచ్చిందిగా. ఈ మధ్య చాలా మంది డ్రగ్ అడిక్ట్స్ పిల్లలు ఏంటంటే ఎవరితోనూ కలవరు. వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ లో బోల్టప్ చేసుకుని కూర్చుంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వాడు చాలా సీరియస్ గా చదువుకుంటాడు, మా వాడు ఎవరితో కలవట్లేదండి అంటారు. కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సింటమ్స్. తర్వాత ఆ పిల్లల ప్రవర్తనలో కానీ, వాళ్ళ కళ్ళలో కానీ, వాళ్ళ వేషధారణలో కానీ, వాళ్ళ ఇంట్లో సామాన్లు మాయమైపోవడం కానీ, వాళ్ళు వెళ్ళి యాబ్సెంట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇండికేటర్స్ దట్ మన పిల్లవాళ్ళు డ్రగ్ అడిక్ట్ అవుతున్నారన్న దాన్ని. కాబట్టి ఇమ్మీడియట్ గా పేరెంట్స్ దీన్ని గమనించి వాళ్ళు కనుక రిహాబిలిటేషన్, చాలా మంది ఏంటంటే మా వాడిని రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్తే అదొక పెద్ద మా మీద బ్లాక్ మార్క్, నామోషి అవుతుందని చాలా మంది పట్టించుకోరు. కానీ తల్లిదండ్రులకు మీ ద్వారా నేను తెలియజేస్తుందంటే, ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా కనపడితే వెంటనే మీరు ప్రొయాక్టివ్ గా ఉండండి. ఎందుకంటే అప్పుడే మనం కనుక ఇంటర్ఫియర్ అవుతే వాళ్ళని బయటికి తీయచ్చు. కానీ ఇది కుదిరిపోతే ఏమవుతుందంటే చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అబ్సెంటీజము,
బిహేవియర్లో మార్పులు, చిన్న చిన్న గ్రూప్స్గా ఎక్కడో దాచుకోవడము, ఇవన్నీ అంటుంటే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నేను ఏం చూస్తున్నానంటే వాళ్ళకి పాఠాలు చెప్పడమే మా బాధ్యత, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా మా బాధ్యత కాదని చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆ విధమైన భూమిక తీసుకుని ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక బాధ్యతాయుతమైన పౌరుని తయారు చేసే బాధ్యత కేవలం మార్కులు సంపాదించేవాడు కాదు, ఒక బాధ్యతాయుతమైన పౌరుల్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనపడితే వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వీళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపిస్తే ఏమవుతుందంటే కరెక్ట్ టైంలో వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. లేకుంటే ఏమవుతుందంటే ఇది ఒక ప్రమాద స్థాయికి చేరుకొని సమాజం కూడా ఆ విధంగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం అందరం కూడా తల్లిదండ్రులు కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, సమాజంలో ఉన్న మాలాంటి వ్యక్తులు కావచ్చు, ఇదంతా కూడా మన ఉమ్మడి జవాబుదారీతనం. ఇట్స్ ఏ Yeah. కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఏ జాయింట్ రెస్పాన్సిబిలిటీ అని మనం రియాక్ట్ అవ్వాలి ఈ డ్రగ్స్ సిచ్యువేషన్.